మా గ్రూప్ 1 అనాథలుగా మిగిలినారు. వాళ్ళ గురించి ఎంత మొత్తుకున్నా ఎంత మాట్లాడినా చీమ గుట్టినట్టు కూడా ఎవరికి లేదు. సో ఇటు బీజేపీ మాట్లాడట్లేదు, అటు బీఆర్ఎస్ కూడా మాట్లాడట్లేదు. అంటే సిండికేట్ పాలన నడుస్తా ఉన్నది. ఎవరికి ముట్టాల్సినటువంటి మామూళ్ళు వాళ్ళకి వెళ్ళిపోయినాయి. నాకు తెలిసి కేటీఆర్ కూడా అందుకే మాట్లాడతలేడు. ఇటు బండి సంజయ్ గాని, ఇటు కిషన్ రెడ్డి గాని, లేకపోతే ఈటెల రాజేందర్ గాని, లేకపోతే ధర్మపురి అరవింద్ గాని, వీళ్ళెవరు కూడా మాట్లాడట్లేదు. అంటే రాష్ట్రంలో సిండికేట్ పాలన నడుస్తోంది అని చెప్పడానికి ఇది మరొక మార్క్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజున ఇన్ని పార్టీలు ఉండి, తెలంగాణలో 3 పార్టీలు ఉండి, ఒకటి కాంగ్రెస్ అధికార పార్టీ మోసం చేసింది కాబట్టి, అధికార పార్టీ దెబ్బతీసింది కాబట్టి, మందు రాయాల్సినటువంటి మందు పోయాల్సినటువంటి ప్రతిపక్షాలు కిమ్మనకుండా గమ్మున కూర్చున్నాయి. సో అందుకే ఈ రోజున మనందరికి కూడా డౌట్ వస్తా ఉంది, మరి ఈ గ్రూప్ 1 సెంటర్లలో ఒక్కొక్క ఉద్యోగం 1 కోటి 2 కోట్లకు అమ్ముకున్నారు. అసలు ఉద్యోగాలు సెలెక్ట్ చేసుకొని డబ్బులు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఒకటే సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అని అనిపిస్తోంది క్లియర్ గా. ఇప్పుడు ర్యాంక్ వచ్చిన వాళ్ళ అందులో ఎవరో ఒక ఆణిముత్యం, ఒక ఇద్దరికి మంచి మార్కులు వచ్చినా మిగతా వాళ్ళందరి మీద కూడా డౌట్లు వస్తా ఉన్నాయి. మీ వల్ల అసలైన నిజంగా మార్కు వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. సో ఇది చాలా బాధ అనిపిస్తా ఉంది. నిజంగా ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. నిరాహార దీక్షలు చేయాలా, ధర్నాలు చేయాలా, రాస్తారోకోలు చేయాలా, మళ్ళా లాఠీలతో దెబ్బలు తినాలనా? అసలు పోలీసులకైనా ఏ గ్రూప్ 1 రాసి పోలీసు అధికారంలోకి వచ్చినారో పోలీసులు అదే గ్రూప్ 1 విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద ఎట్లా కొడతారు? లాఠీ చార్జ్ చేయగలుగుతారా? కానీ రకరకాల ప్రశ్నలు వెలువెత్తుతా ఉన్నాయి. సో బట్ ఈ పాలన సిండికేట్ పాలన. సో అందుకే బీఆర్ఎస్ ని, ఇటు బీజేపీని కూడా నమ్మే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ అంటే బొక్కబోర్లో పడ్డది. ఇప్పుడు ఏ పార్టీకి మద్దతు పలుకుతారు విద్యార్థులు? ఇటు కేటీఆర్ మాట్లాడినప్పుడు, ఇటు హరీష్ రావు మాట్లాడినప్పుడు కేసు హియరింగ్స్ కి రాకుండా జుడిషియరీని కూడా వీళ్ళు మేనేజ్ చేస్తా ఉంటే ఎవరితో చెప్పుకోవాలి? కళ్ళకు గంటలు అట్లనే కట్టుకొని ఉన్నారా? బీఆర్ఎస్ కి ముట్టినటువంటి ప్యాకేజ్ ఎంత? లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసులలో అరెస్ట్ చేయము, కాళేశ్వరం కేసులో అరెస్ట్ చేయము, లేకపోతే మీకు సంబంధించినటువంటి కేసులన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పేమన్నా రేవంత్ రెడ్డి గారు అని కాంగ్రెస్ అధికార పార్టీ వాళ్ళు కానీ ఏమైనా డీల్ మాట్లాడుకున్నారా? గుట్టు చప్పుడు కాకుండా. లేకపోతే ఇటు బీజేపీ తరఫున ఏమన్నా బీజేపీ వాళ్ళు ఏమన్నా కంట్రోల్ చేస్తున్నారా? వాళ్ళేమన్నా పైసలు తీసుకున్నారా? తెలంగాణలో ఏం జరుగుతుందండి? తెలంగాణలో ప్రజలు ఏ పార్టీని నమ్మాలి? కాంగ్రెస్ మోసం చేసినప్పుడు ప్రశ్నించాల్సినటువంటి ప్రతిపక్షాలు ప్రశ్నించకపోతే ఎక్కడికి పోవాలి? ఎక్కడ చావాలి? మళ్ళీ మాట్లాడద్దు, ప్రశ్నించద్దు, ప్రశ్నిస్తే దాడులు, కేసులు, మాట్లాడద్దు. సో ఏమంటున్నాం మేము? ఒకటి బీఆర్ఎస్ వాళ్ళు ఇంత పెద్దగా జరుగుతా ఉంటే నేను అంటా ఉన్నా, గతంలో బీఆర్ఎస్ పార్టీ పేపర్ లీకేజ్ అయినప్పుడు, విద్యార్థులు కొంతమంది ఆత్మహత్య చేసుకున్నప్పుడు, మీరు ఎవరైతే ఆ చైర్మన్ ఉన్నాడో ఆ టీజీపీఎస్సీ అతన్ని సస్పెండ్ చేయనప్పుడు, అదే మేకై మీ గుండెలో గుచ్చుకున్నప్పుడు ఇదే ప్రతిపక్షాలు మాట్లాడినాయి. ఇదే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు లొల్లి పెట్టిండు, సునామీ సృష్టించిండు. మాలాంటి వాళ్ళం ఎన్నోసార్లు ప్రశ్నించినాం, ఏమైంది, సవరణ చేయండి, ఆ చైర్మన్ ని సస్పెండ్ చేయండి, లేకపోతే అది మీ మెడకి చుట్టుకుంటది సస్పెండ్ చేయకపోతే, ఎందుకు మాట్లాడతలేరు అని. అండ్ ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ అధికార పార్టీ అమ్ముడు పోయినప్పుడు, అధికార పార్టీ ఉద్యోగాలు అమ్ముకున్నప్పుడు, సెలెక్టివ్ పర్సన్స్ వాళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యక్తులను వీళ్ళు చూస్ చేసుకున్నప్పుడు ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడతలేవు? ప్రతిపక్షాలు ఎందుకు క్వశ్చన్ చేయట్లే? హరీష్ రావు గారు ఎందుకు మాట్లాడట్లే? కేటీఆర్ ఎందుకు మాట్లాడట్లే? కల్వకుంట్ల కవిత ఎందుకు మాట్లాడట్లే? కేసీఆర్ అంటే ఎప్పుడు మాట్లాడు, ఓకే బయటికి రాడు, మాట్లాడు. బట్ పార్టీ పగ్గాలు మీ ముగ్గురు తీసుకున్నారు కదా. కవితక్క పోతుంది, పూలే విగ్రహం కావాలని పోతుంది. కేటీఆర్ గారేమో ఆంజనేయ స్వామి పూజల్లో నిమగ్నం అయిపోయింది, ఈ మధ్య సిరిసిల్ల పోతా ఉన్నాడు. మా హరీష్ రావు సార్ ఏమో ప్రెస్ మీట్లు అరే గ్రూప్ 1 మీద పెడతాడేమో అనుకుంటే హెచ్సియు మీద పెడతా ఉన్నాడు. ఎక్కడ పోవాలండి గ్రూప్ 1 వాళ్ళు? ఎక్కడ పోవాలి? అంటే దీన్ని బట్టి చూస్తే ఏమైతోంది? సిండికేట్ నడుస్తా ఉన్నది. మీకు సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు భూముల దగ్గర నుంచి మీరు అప్పనంగా కొట్టేసినటువంటి భూముల వరకు ధరణిలో, అండ్ అలాగే మీకు కావాల్సినటువంటి కొన్ని కేసులు కూడా, ల్యాండ్స్ కూడా ఆగిపోయినాయి. అరే నువ్వు చప్పుడు చేయకరానైనా, ప్రతిపక్షం నువ్వు చప్పుడు చేస్తే నువ్వు గతంలో నొక్కేసినటువంటి భూములు మేము దానికి లూప్ లైన్లు వేసేస్తాం, మళ్ళా దాన్ని ధరణిలో బ్లాక్ చేసి పెట్టేస్తాం, అవన్నీ కూడా భూ కబ్జాలు బయటికి తీస్తాం. బ్లాక్ మెయిల్ చేసిండ రేవంత్ రెడ్డి గారు. ఆ మహేశ్వరంలో
ఆ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి మెటర్నిటీ హాస్పిటల్స్ మైనారిటీ కోసం మెటర్నిటీ హాస్పిటల్ కోసం పెట్టినటువంటి భూముల్ని ఎవరు నొక్కేసిండు? ధరణిలో ఎవరి పేర్లు ఉన్నాయి? కల్వకుంట్ల అనే పేరు పెట్టుకునేటువంటి 3 పేర్ల మీద అవి రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి, దాంతో పాటు ఇంకొంతమంది నాయకుల మీద. సో దీని గురించి మాట్లాడతలేరా? మాట్లాడితే కేసులు అయితే దాన్ని మొత్తం కూడా బయటికి తీస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పడానికి మాట్లాడతలేరా? ఎందుకు మాట్లాడట్లే? లేకపోతే మాట్లాడడానికి గుండె లేదా, మనసు రావట్లేదా? నేను అడుగుతున్నా కవితక్కను. తెలంగాణ జాగృతి అంటారు, ఈ మధ్య మా కవితక్క కూడా పింక్ కండువా వేసుకోకుండా జాగృతి కండువా వేసుకుంటుంది. ఎస్, మహిళలు అన్ని రంగాలలో ముందరికి పోవాలి, బరాబర్ తిరగాలి, సమస్యలను అడ్రస్ చేయాలి. కానీ మెయిన్ సమస్య ఏంటి మనకి? అసలు ఉన్నటువంటి సమస్య ఏంటి ప్రజలలో? జ్యోతిరావు పూలే విగ్రహమా, లేకపోతే విద్యార్థుల ఆర్తనాదాలు, విద్యార్థుల గ్రూప్ 1 విద్యార్థుల యొక్క కన్నీళ్ళ? దేని గురించి మాట్లాడాలి? ఒక ప్రతిపక్ష నేత అయి ఉండి మీరు ఎస్ విగ్రహం కావాలని నేను దానికి అంటలేదు, కానీ విగ్రహంతో పాటు ఆ విగ్రహాలకు మనకి తేడా ఏముంది? మీ అట్లనే ఉన్నారు కదా మీరంతా, రాజకీయ నాయకులందరూ కూడా విగ్రహంగా నిగ్రహంగా అట్లనే ఉన్నారు. ఏ మూమెంట్ లేదు, ఏ సమస్య మీద ప్రశ్న లేదు, ఏ సమస్య మీద కూడా ప్రశ్న ఉత్తరాలు ఏం లేవు, ప్రశ్నించే గొంతుకలు లేవు. బీఆర్ఎస్ లో లేవు, బీజేపీలో లేవు.